तेलंगाना असेंबली का इजलास पीर के दिन खुसूसी तौर पर मुनक़्क़द हुआ, जहां हाल ही में इंतकाल कर जाने वाले साबिक़ वज़ीर-ए-आज़म मनमोहन सिंह को खिराज अक़ीदत पेश किया गया। इजलास के आगाज़ में चीफ मिनिस्टर रेवंत रेड्डी ने ताज़ियती क़रारदाद पेश की और मनमोहन सिंह की मुल्क के लिए खिदमात को याद करते हुए उन्हें ज़बरदस्त खिराज तहसीन पेश किया। रेवंत रेड्डी ने कहा कि मनमोहन सिंह मुआशी असलाहत के मुअम्मर थे और उनकी खिदमात मुल्क के लिए नाकाबिल फरामोश हैं। उन्होंने हुकूमत से मुतालबा किया कि मनमोहन सिंह को भारत रत्न अवार्ड से नवाजा जाए। मनमोहन सिंह ने बतौर इक़्तिसादी मुशीर, RBI गवर्नर, प्लानिंग कमीशन के डिप्टी चेयरमैन, मरकजी वज़ीर फाइनेंस और वज़ीर आज़म के तौर पर अहम खिदमात अंजाम दी। उन्होंने वज़ीर आज़म की हैसियत से 10 साल तक बेहतरीन हुक्मरानी फराहम की है। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि उनका इंतकाल मुल्क के लिए एक नाकाबिल तलाफी नुकसान है। उन्होंने मजीद कहा कि मनमोहन सिंह तेलंगाना के लिए एक हकीकी दोस्त थे और रियासत की तश्कील में उनका किरदार तारीखी था। तेलंगाना आवाम के दिलों में उनकी जगह हमेशा कायम रहेगी। रेवंत रेड्डी ने यह भी जिक्र किया कि 2013 में मनमोहन सिंह ने ज़मीन के हुसूल का कानून मुतारिफ करवाया, जिससे गरीबों को इंसाफ मिला और 2006 में जंगलाती हुकूक कानून में तरामीम करके कबायली अवाम को सहारा दिया। IT सेक्टर में भारत की कामयाबी को भी उनकी पॉलिसियों का नतीजा करार दिया। तेलंगाना की 60 साल जद्दोजहद को हकीकत बनाने में उनका किरदार नाकाबिल फरामोश है। रेवंत रेड्डी ने ऐलान किया कि हैदराबाद के फाइनेंशियल डिस्ट्रिक्ट में मनमोहन सिंह का एक मुजस्समा नस्ब किया जाएगा ताकि उनकी यादगार को जिंदा रखा जा सके। मनमोहन सिंह गारू భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళికా సంఘం డెప్యూటీ చైర్పర్సన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి. 1991 మరియు 96 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేయగలిగారు. 2004 మరియు 2014 మధ్య భారత ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తన పదవీ కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, పరిపాలనలో పారదర్శకతను చాటి చెప్పే సమాచార హక్కు చట్టం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించారు. అందరికీ ఆధార్ కార్డు లాంటి సామాజిక విప్లవాత్మక కార్యక్రమాలను ఆయన హయాంలోనే మొదలయ్యాయి. 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఎన్నో ఏండ్ల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు చేసిన సేవలకు ఈ సభ అపారమైన కృతజ్ఞతలను తెలియజేస్తుంది.